ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. బోనాలు ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమై ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తదితర ప్రముఖ ఆలయాల ద్వారా కొనసాగి చివరకు పాతబస్తీలో పరాకాష్ఠకు చేరుకుంటాయి. అందుకే చివరి ఆదివారం బోనాల కోసం తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడుతాయి. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం, హరిబౌలి, మీర్ ఆలం నుండి షాహాలిబండ, గౌలిపుర, సుల్తాన్ షాహీ, అలియాబాద్, చత్రినాక, ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలు లక్షలాది మంది భక్తులతో నిండిపోతాయి. ప్రతి వీధి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ప్రత్యేకించి లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత ప్రాచుర్యం పొందినవి. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్రతో పాటు బోనాల పండుగకు తెలంగాణ చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. చరిత్రకారులు, స్థానిక సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవాలకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని భావిస్తారు. కాకతీయుల కాలంలోనే శక్తి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారని స్థానిక స్థల పురాణాలు పేర్కొంటున్నాయి.